హలో గాయ్స్, వెల్కమ్ టు విప్స్ అఫీషియల్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూకి. సో నా రివ్యూ అడిగితే ఫస్ట్ మేము స్టోరీ చూసుకుందాం. స్టోరీలో హీరో, తర్వాత ఫ్యాను, తర్వాత వాళ్ళిద్దరిది రిలేషన్షిప్, వాడి స్టోరీ ఉంటుంది ఇక్కడ. సో ఆ ఫ్యాన్కి హీరోది ఏ మాట విని వాడికి ఇన్స్పిరేషన్ వస్తుంది, వాడు ఏ వయసులో వాడికి అభిమానము అని వస్తుంది, అది మొత్తము ఆడ మూవీలో చూపించండి. వాడు లైఫ్లో ఏం చేంజెస్ వస్తుంది, ఏం ట్విస్ట్ వస్తుంది ఆ మూవీతో, ఆ మూవీలో అది మీరు ఆ మూవీలో చూసుకోండి. సో మా రివ్యూ అడిగితే మూవీ నచ్చింది నాకు. సో కొంచెం కొంచెం అర్థమైంది, ఎందుకంటే నాకు అంత బాగా తెలుగు రాదు. సో నాకు 80% అర్థమైంది, నా 80% అర్థమైంది. సో నాకు మూవీ నచ్చింది. మళ్ళీ తర్వాత ఇది సో డీప్ రివ్యూ మన రిజ్వాన్ సార్ ఇస్తారు. థ్యాంక్ యూ ఇబ్రాహీం, ఒక షార్ట్ రివ్యూని మనకి ఇచ్చినందుకు. సో ఇతనికి వచ్చేసి ఈసారి సుకృత్ లక్కీని కాకుండా ఇబ్రాహీం ని కెమెరా ముందర అయితే పెట్టినాము. సో హోప్ మీకైతే బాగా నచ్చింటది తన రివ్యూ. సో ఇంకా మన రివ్యూ వద్ద ఇంకా డీప్ డిస్కషన్ కావాలి కదా, సో డీప్ డిస్కషన్ చేసుకుందాం. అండ్ మంచిగా అయితే నాకు అనిపించింది, నేనైతే చెప్పాలనేసి అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో అందులో వచ్చేసి ఫస్ట్ మూవీ ఎలా నిందిరా అంటే నైస్ మూవీ గైస్. యాక్చువల్లీ చాలా బాగుంది. నైస్ అని కూడా ఈ వర్డ్ వచ్చేసి నైస్ అనేది కూడా తక్కువ అయిపోద్ది, అంత బాగుంది మూవీ అంటూ. సో చాలా బాగుంది. సో ఇక్కడ ఇందులో వచ్చేసి ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే బీజిఎమ్స్ తిరగా రాశారు బ్రో. సీరియస్లీ చెప్తున్నా కదా, కుమ్మేశారు బీజిఎమ్స్ అంటూ. హైలైట్ నేనే. సో నాకంటూ బీజిఎమ్స్ ఎక్కడైతే మూవీ స్టార్ట్ అయిందో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అన్నిట్లో కూడా నాకంటూ బీజిఎం అంటూ ఫస్ట్ క్లాస్ అనిపించింది. సో చాలా బాగా అయితే బీజిఎమ్స్ అయితే ఉన్నాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ రకమైన బీజిఎమ్స్ ఇందులో ఉంటాయని. సో ఆ రకమైన బీజిఎమ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి విజువల్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో క్లాసికల్ మూవీలో ఎటువంటి విజువల్స్ అయితే అవసరం ఉంటాయో అటువంటి విజువల్స్ అయితే ఈ మూవీలో అయితే ఉన్నాయి. సో మంచిగా అంటే మరీ అంత ఓవర్గా తీసుకుపోకుండా, మరీ అంత తక్కువ కాకుండా, ఆ ఒక అంటే ఎంత అవసరమో అంతేనే పెట్టి మంచిగా అయితే తీశారు. విజువల్స్ కూడా చాలా బాగా అయితే నిన్నాయి. అండ్ ఇంకా స్టోరీ లైనింగ్ కూడా బాగునింది. అంటే స్టోరీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలా బాగునింది. ఆ స్టోరీ ఏమో మన ఇబ్రాహీం చెప్పినారు. సో ముందే నేను కూడా చెప్తాను. సో ఇంకా నెక్స్ట్ అలానే వచ్చేసి యాక్టింగ్ అంటూ ఒక్కరు కాదు, సో అందరు కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. సో అక్కడ వచ్చేసి హీరో కాడి నుంచి మన రామ్ పోతినేని కానీ, మన ఉపేంద్ర గారు కానీ, హీరోయిన్స్ అందరు ప్రతి ఒక్క యాక్టర్ కూడా సో చాలా మంచి వాళ్ళ 100% అయితే ఇచ్చినారు. సో మంచిగా అయితే నింది. సో యాక్టింగ్ కూడా హైలైట్ అయితే నింది. సో ఇంకా గిది గైస్ మొత్తానికి మూవీలో అన్ని బాగున్నాయి. సో ఐ హోప్ అంటే మీరు కూడా చూసి మీకైతే నచ్చింటది అనేసి అయితే అనుకుంటున్నాను. సో మనమంటూ నేను మా ఫ్రెండ్స్, మా టీం మెంబర్స్ పోయినందుకు మన ముగ్గురికి కూడా చాలా బాగా అనిపించింది మూవీ అంటూ. మన ముగ్గురం కూడా చాలా యాక్టివ్ గా ఎంజాయ్ చేసాం మూవీని. 3 hours ఎలా వెళ్ళిపోయిందో అండ్ ఎలా అయిందో నాకైతే సీరియస్లీ అర్థం కాలే, అలా బాగా ఎంత మంచిగా అయితే వెళ్ళిపోయింది మూవీ. సో చాలా బాగా అయితే నింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రామ్ పోతినేని గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా రామన్న వచ్చేసి నేను శైలజ ఆ రకమైన జర్నల్ అయితే ఈ సైడ్ అయితే ఉన్నింది. సో అది స్మార్ట్ శంకర్ ఆ డబల్ స్మార్ట్ నుంచి పక్కకు వచ్చి సో ఒక మంచి ఆ టైం ఒక వైబ్ ని అయితే ఇక్కడైతే ఈ మూవీలో అయితే మనకైతే దొరికింది. సో ఇలానే ఇదే వైబ్ ని కంటిన్యూ చేస్తే ముందర మూవీస్ లో కూడా బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో అతని యాక్టింగ్ కానీ, అతని విజువల్స్ కానీ, అతను అన్ని కూడా చాలా క్రేజీగా ఉన్నాయి. నేను సీరియస్లీ చెప్తున్నా గైస్, సీరియస్లీ అంటే నాట్ జస్ట్ కిడింగ్. సో చాలా అంటే నేను సీరియస్గా చెప్తున్నా కదా, రామన్నతో కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలే నేను. రామన్నతో కూడా సీరియస్గా చెప్తున్నా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకే నాకు ఎక్స్పెక్టేషన్స్ లేకుండే బ్రో. ఇంకా రామన్నతో ఏంది, వీళ్ళతో ఏంది చెప్పండి. ఇంకా ఈ మూవీతో నాకు ఈ రకమైన మూవీ ఉంటుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో 0% ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని పోయినా, ఫుల్ సాటిస్ఫై బయటకు వచ్చిన. సో చాలా బాగా అయితే మూవీ అయితే ఉంది. సో మీరైతే చూడకుండా ఎప్పుడే చూసేయండి. సో వెళ్ళి థియేటర్లో ఇప్పుడు బుక్ చేసుకొని చూసేయండి. అండ్ స్టోరీ లైనప్ ఏంద్రా అంటే మన ఇబ్రాహీం గారు చెప్పినట్టుగా ఒక హీరో మరియు ఫ్యాన్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్, మరి అది ఎంత దూరం వెళ్తుంది అండ్ ఎలా వెళ్తుంది, అది వచ్చేసి మళ్ళా అది ఎవరికి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేసి అయితే మీరైతే మూవీలో చూడాలి. సో చాలా మంచిగా అయితే ఉంది, అన్ని కూడా చాలా బెస్ట్గా అయితే ఉన్నాయి. సో ఐ రెఫర్ యూ టు గో ద మూవీ, గో అండ్ ఎంజాయ్ దట్ మూవీ. సో ఇట్స్ ఎ వెరీ క్రేజీ మూవీ. అండ్ నా రేటింగ్ అడిగితే నాకంటూ
4.5 అవుట్ ఆఫ్ 5 అయితే అనిపించింది. సో అన్ని కూడా అంటే ఇంకొక 5 పాయింట్స్ అలా అక్కడక్కడ కొంచెం అలా కొట్టింది. సో అందుకే 5 పాయింట్స్ కొంచెం తగ్గించా, లేదా 4.8 అయినా ఇవ్వాలనుకుంటున్నాను నేను. 4.5 కూడా తక్కువనే, మరీ తక్కువనే అనుకుంటున్నా. 4.8 అవుట్ ఆఫ్ 5 చేసుకుందాం. సో నాకంటూ ఇది అనిపించింది. సో మరి మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ చూడకుంటే ఇప్పుడే పోయి చూసేయండి. సో చాలా మంచిగా అయితే ఉంది. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ వేపీస్ అఫీషియల్. థ్యాంక్ యూ.